హలో అండి. ఈ రోజున వెయిట్ లాస్ డైట్ ప్లాన్‌లో మార్నింగ్ వెయిట్ లాస్ డ్రింక్ వచ్చేసరికి ఇక్కడ నేను రాత్రి ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని వాటర్‌లో నానబెట్టుకొని ఉన్నాను. ఇలా నానబెట్టుకున్న మెంతుల్ని మార్నింగ్ అయితే ఒక గిన్నెలో వేసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని బాగా బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా బాగా బాయిల్ చేసుకున్న వాటర్‌ని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. ఇలా వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాస్‌లోకి ఈ వాటర్‌ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మార్నింగ్ అయితే వెయిట్ లాస్ డ్రింక్ లాగా ఈ వాటర్ అయితే తాగేసాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి చియా సీడ్స్, ఫ్రూట్స్‌తో కలిపి పుడింగ్‌ని అయితే తయారు చేసుకున్నాను. మార్నింగ్ టైమ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈ పుడింగ్ అయితే తీసుకున్నాను. లంచ్‌లోకి వచ్చేసరికి కొంచెం రైసు, కట్ చేసుకున్న కీరా, క్యారెట్ ముక్కలు, అలానే కర్రీస్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. కీర దోసకాయ పప్పు, వెజిటబుల్ పచ్చడి, కొంచెం పెరుగు చట్నీ కూడా తీసుకున్నాను. ఇది నా లంచ్ అయితే. నైట్ డిన్నర్‌లోకి లైట్‌గా రాగి జావ అయితే తీసుకున్నాను. ఈ రాగి జావ తయారు చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా ఒక గ్లాస్ వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ రాగి పిండిని ఒక హాఫ్ గ్లాస్ వాటర్‌లో కలుపుకొని పెట్టుకున్నాను పక్కన. దాన్నైతే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ ఉండలేమి లేకుండా మీడియం టు లో ఫ్లేమ్ మీద రాగి జావనైతే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఉడికించుకున్న దాన్ని ఇందులో నుంచి కొంచెం అయితే ఒక గ్లాస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఇందులో చల్లగా ఉన్న చిక్కడి మజ్జిగ అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఇందులో మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని నేనైతే వేడిగా తీసుకుంటాను. ఒకవేళ మీకు కొంచెం చల్లగా కావాలనుకుంటే ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత తీసుకోవచ్చు. ఇంతేనండి. సింపుల్‌గా రెడీ చేసుకుని టేస్టీ రాగి జావ అయితే రెడీ అయిపోతుంది. ఈ రోజున వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అయితే ఇదండి. మీకెలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.